ఘన సన్మానం జరుగుతుంది. ఇది మనం అందరం భావించాలి. ఓన్లీ 10 మందికి జరిగిన సన్మానం కాదు, జిల్లా ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అందరు విద్యార్థులకు మన ఎమ్మెల్యేలు చేసినటువంటి సన్మానంగా భావించాలి. సార్ ఒక్కసారి నేను మీకు ఆ స్కూల్ పేరు చెప్తున్నాను. జెడ్పీహెచ్ఎస్ అల్లికొండ హెడ్ మాస్టర్ గారు జేవి అనురాధ గారు, జెడ్పీహెచ్ డోంకేశ్వర్ టి సురేష్ కుమార్ గారు, జెడ్పీహెచ్ఎస్ చౌట్పల్లి ఎన్ ఆంధ్రయ్య గారు, జెడ్పీహెచ్ఎస్ జక్రాన్పల్లి ఎస్ లింగన్న గారు. విద్యార్థులకు సన్మానం కాగానే స్టేజ్ పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సన్మాన కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యేలు అడిషనల్ కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ గారి చేతుల మీద సుదర్శన్ రెడ్డి సార్ చెప్తున్నారు పిల్లలకి వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఐఏఎస్ కావాలని చెప్పేసి. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఆ జ్ఞాపికను ఉంచుకోవడమే కాదమ్మా, వారు చెప్పినటువంటి పలుకులను కూడా మనలో దాచుకొని వారి బాటలు నడవాలి. ఉన్నత స్థానాల సంతోషం వేసింది. వారికి బడుగు బలహీన వర్గాల పిల్లలు చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలపైన పిల్లల చదువులపైన ఎంత శ్రద్ధగా సహకారాన్ని అందిస్తామని చెప్పేసి వేదిక మీద నుంచి మనకు హామీ ఇవ్వడం జరిగింది. వారికి అనుగుణంగా గొప్ప అని మీ అందరికీ దీవెనలు అందిస్తున్నాము. దయచేసి ముందు కూర్చున్నటువంటి ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఆమోదించవలసిందిగా తెలియదు. ఇక్కడ ఉపాధ్యాయులు బోధన ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీదుగా, భూపతి రెడ్డి కలెక్టర్ గారి చేతుల మీదుగా, అడిషనల్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రశంసలు సన్మానం అందుకోవడం అనేటువంటిది విద్యా సన్మానంగా గొప్ప గౌరవంగా భావించాలి. ఈ విద్యా సంవత్సరంలో మన విద్యార్థులను తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి నిజామాబాద్ జిల్లాలో టాప్ 5 పొజిషన్లో ఎంఈఓ పాల్గొండ రాజేశ్వర్ గారు, అదేవిధంగా ఎంపీపీఎస్ తూంపల్లి ఎంఈఓ సిరికొండ గారు, అదే గ్రేడ్ 1 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఈ 6 హెడ్ మాస్టర్లు 3 ఏం చేస్తాడు హెడ్ మాస్టర్లు మరియు మండల విద్యాధికారులు సన్మానం ప్రెసిడెంట్ గారు, యూనియన్ ప్రెసిడెంట్ సార్ మోహన్ సార్ అండ్ టీమ్, కలెక్టర్ మన జిల్లా కలెక్టర్ గారు, డిఈఓ గారు. సార్ సార్ ఒక్కసారి చేయవలసిందిగా కలెక్టర్ సార్, గౌరవ కలెక్టర్ గారికి, డిఓ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ సార్, డిఓ సార్
నెక్స్ట్ టైం ప్రైవేట్ స్కూల్స్ని దాటాలి, అన్ని యాంగిల్లో దాటాలి. ఓన్లీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాదు, నంబర్ ఆఫ్ స్కూల్స్ 100% కాదు, పర్సెంటేజ్ వారిగా కూడా 75%, 80% దాటిన స్టూడెంట్స్ సంఖ్య కూడా మనకు ఎక్కువ ఉండాలి. సో అది చేసేటట్టు కృషి చేద్దాం. దానికి బిగినింగ్గా ఇప్పుడు ఇవాళ ఫెలిసిటేషన్ ఎట్లయితే చేస్తున్నామో, ఈ స్కూల్స్ విజిట్ చేసినప్పుడు మంచిగా బయటకి ఫోకస్ వెళ్ళేటట్టు మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ గురించి చెప్పారు, ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ పాస్ అవ్వడంతో పాటు 500% ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 586 వచ్చింది ఒక అమ్మాయికి. ఇవన్నీ కూడా మనం సక్సెస్ స్టోరీస్ నియర్ బై ఏరియాలో వెళ్ళాలి. ఓన్లీ ప్రింట్ మీడియానే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, పేరెంట్స్కి వర్క్ను కూడా బయటకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా వర్క్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నగరంలో వైద్య సేవలో రావాలి, ఇంకా నా సేవలు ఇంకా ఎంతో విశాలంగా విస్తరింపబడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరికీ నా సేవలు అందాలనేటువంటి ఉద్దేశం ఒక నిర్ణయం తీసుకున్నాం. మోర్ దాన్ మన టాప్ 10 హెడ్ మాస్టర్స్ కానీ టాప్ 10 స్టూడెంట్స్ మనం అంటే ఫెసిలిటేట్ చేసి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తాము, ఇంకా పర్ఫార్మెన్స్ బాగుండాలని. ఎందుకంటే వీ హ్యావ్ వెరీ గుడ్ క్వాలిటీ టీచర్స్, కొంచెం హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి అది చాలా స్కిల్ ఉన్నటువంటి టీచర్స్ మనకు ఉన్నారు. అఫ్కోర్స్ తర్వాత ల్యాక్ ఆఫ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ఇంతకుముందు. ఇప్పుడు డే 1 నుండే మా ముఖ్యమంత్రి గారు మీకు చెప్తా ఉన్నారు ఏంటంటే, విద్య మీద పెట్టినటువంటి ఖర్చు అది ఖర్చు కాదు, ఇట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద సొసైటీ, అది ఎక్స్పెండిచర్ కాదు అని చెప్పి ద డే 1 ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ యాంగిల్లోనే ఇలా నాకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి, టూరిజం ఒకటి, ఈ 3 డిపార్ట్మెంట్లో చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. సో ఆయన ఇంటెన్షన్ కూడా అదే. కాబట్టి మనం 1 by 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రాగానే ఒక 1200 కోట్లతో మనము రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. ఎక్కడైతే వాటర్ లేదు, వాటర్ ప్రొవిజన్ కానీ, లేకుంటే ఇంకా అక్కడ సివిల్ స్ట్రక్చర్ ప్రాబ్లం ఉంటే దాన్ని రిపేర్స్ కానీ, లేకుంటే బాత్రూమ్స్ కానీ, లేకుంటే డైనింగ్ కానీ, ఆల్ ద సార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గెటింగ్ ప్రొవైడెడ్. సో ఇలా సిస్టమ్ ఒక వచ్చింది. ఇప్పుడు మీ టీచర్స్ కూడా ప్రమోషన్స్ వచ్చినాయి, ఈవెన్ అంటే స్పౌజ్ ఇష్యూ కూడా అడ్రస్ అయింది, మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అయినాయి. సో మెనీ థింగ్స్ డన్ పాస్ 1.5 year నుండి. సో అయితే వాళ్ళ ఇంటర్నేషనల్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, ఫిజికల్ కాదు, ఇంటర్నేషనల్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి. మళ్ళీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారికి బాగా ఇంట్రెస్ట్ ఏంటంటే స్కూళ్ళల్లో కూడా ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మొన్ననే రీసెంట్గా హార్ష్గా చెప్పాడు, ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా ప్రెమిసెస్లో డ్రగ్స్ అయినా దొరికితే మాత్రం ఆ మేనేజ్మెంట్ మీద కేసులు పెట్టాలి. యావరేజ్ స్టూడెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే వీళ్ళ బెటర్ రిజల్ట్స్ అని నేను అంటున్నాను. సో ఆ కాన్సన్ట్రేషన్ అనేది మనం టాపర్స్ మీద కాకుండా కొంచెం వీళ్ళ మీద ఎక్కువ ఉంటే బాగుంటుంది, దాని రిజల్ట్స్ బాగా వస్తాయి. సో వాళ్ళ కన్సర్న్ కూడా మనకు చూడాలి. ఒకటి ఇంకోటి డ్రాప్ అవుట్స్ కూడా ఇప్పుడు 700 స్కూళ్ళలో ఈసారి పెరిగిందని మేము కూడా వెనవై గో టు ద విలేజెస్ మేము చెప్తున్నాం. మన గవర్నమెంట్ స్కూలే స్టాండర్డ్ బాబు, మేము అందరం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని వచ్చినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడే చదువుకుని, నేను అక్కడే చదువుకున్నా, సుదర్శన్ గారు అక్కడే చదువుకున్నారు. మరి ఇప్పుడు మన పిల్లలు మనం పంపించాలి. ఎందుకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ కాస్ట్లీ ఎఫెక్ట్. సో సరే హెల్త్ అంటే ఏదో ఇన్సూరెన్స్ ఏదో పెట్టుకుంటాడు, ఎడ్యుకేషన్ మీద పెట్టుకోవట్లేదు కదా, దేనో ఇన్సూరెన్స్ ఫర్ ఎడ్యుకేషన్. సో మీరు ఇక్కడ పెట్టండి అని చెప్తే ఇప్పుడు చాలా ఊళ్ళలో నిజంగానే అంటే మనం ఇప్పుడు ఈ న్యూట్రిషన్ వాల్యూ పెరిగిన తర్వాత మనం టీచర్స్ అందరినీ అపాయింట్ చేసి ఇప్పుడు ఎక్కడ కూడా టీచర్స్ ప్రాబ్లం లేదు, అంటే ఫ్యాకల్టీ ప్రాబ్లం లేదు. కాబట్టి వాళ్ళు స్లోగా వాళ్ళు చాలా ఊళ్ళలో ఒక తీర్మానం చేసుకుంటారు, మేము ప్రైవేట్ స్కూల్కి పంపించాము, మేము ఇవాళ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాం. దట్ ఇస్ ద రీజన్ వై యూఆర్ గెటింగ్ ద మోర్ ఎన్రోల్మెంట్. అయితే నేను కన్సర్న్ అబౌట్ ఈ 3 బాగా చదివిన తర్వాతనే, మంచి విద్యావంతులైన తర్వాతనే ఒక టీచర్గా, ఇదేదో టీచర్ అంటే చిన్న జాబ్ ఏం కాదు, వేలాది మందికి బోధనలు ఇచ్చేవాళ్ళు, విద్యా బోధనలు ఇచ్చేవాళ్ళు. అటువంటి దాన్ని గతంలో నిర్లక్ష్యం చేసి కేవలం మాటలు చెప్పి నడిపించారు. మన పిల్లలు భవిష్యత్తు ఉన్నారు. గతంలో టిఫిన్ ఇవ్వండి, చాయ్ ఇవ్వండి.